వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తీసుకోవాలి, కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఫస్ట్ మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన, నెక్స్ట్ పువ్వు యాప పువ్వులు, ఇవి బెల్లం, కారం, చింతపులుసు, ఇవన్నీ ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె, కుండ కానీ కుండ లేదు తెచ్చుకోలే ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం నేను చేసుడు, అందుకే కొత్త గిన్నెలో చేసుకుంటున్నాను. కొత్త గిన్నె ఇంకా వండుకోవాలి, దీనికి బొట్లు పెట్టుకోవాలి, సస్వీకు ఇటు రెండు మొత్తం కంకణం కట్టుకుందాం. ఈ గిన్నెకు ఇట్లా కంకణం కట్టుకోవాలి. కుండలోనే చేయాలి, కానీ ఫస్ట్ టైం కాబట్టి చేసుడు ఎట్లా ఉంటుందో ఏమోనని గిన్నెలో చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కుండలో చేస్తా. గిన్నెలో ఇప్పుడు ఫస్ట్ బెల్లం వేసుకుందాం. బెల్లం తర్వాత కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ కారం, మామిడికాయలు, ఒకసారి కలుపుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో తెలియదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం చేసాడు. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు యాప పువ్వులు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం దేవుని పూజ గదిలో పెట్టేస్తే అయిపోతుంది. ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. రెండు బచ్చాలు ఉగాది పచ్చడి నైవేద్యం పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దేవునికి చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేసేసరికి లేట్ అయింది, అందుకే అగరబత్తులు అయిపోయినాయి, ముట్టించినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా పూజ గది ఫ్రెండ్స్. బాయ్.